సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ అనండి. సెల్ఫ్ 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 ఇల్యూమినేషన్ అనండి. ఏంటి మాట్లాడుతుంది? సెల్ఫ్ ఇల్యూమినేషన్ అంటే స్వయం ప్రకాశంగా ఉండాలి. మనంతరం మనం వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో వెలుగుతూ ఉండాలి. ఈ లోకంలో కూడా మనం వెలిగించబడి ఉండాలి. వెలిగించబడిన వారిగా కనబడాలి. కొంతసేపు ఒక 10 నిమిషాలు పోదు వెలిగించబడిన వారిగా ఉండాలి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును అది ప్రకాశించే. దేవునికి స్తోత్రం. ఇంట్లో తీర్పులా ఉంటాడు. జ్యోతుల వలె ప్రకాశించు. జీవవాక్యం చేతబట్టుకున్నవారు జ్యోతుల వలె ప్రకాశం. ఈ దేవుని బిడ్డలు దేవుని వాక్యం నీ యొక్క నీ నోట నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడు క్యారీ చేయాలి. బైబిల్ నీ పక్కనే. అర్థమవుతుందా? మీరు ఎక్కడే పోయినా మీరు ఎమ్మటే ఉండాలి. బైబిల్ ఉండాలి. నువ్వు పెయింటింగ్ పోతున్నావు అనుకో, బైబిల్ ఉండాలి. అన్నమాట తీసుకెళ్తున్నావా? లేదు లేదు నువ్వు బైబిల్ ఏదో మెండుగా అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు వస్తుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో మనం ఎలా ఉండబోతున్నాం? కిరీటమందలి రత్నములే. యేసుక్రీస్తు వారు నూతన ఆకాశం, నూతన భూమి, నూతన ప్రపంచంలో మనం ఎలా ఉండబోతున్నాం? ప్రధాన యాజకుడు ఎదురుమునున్న అతకములో ఉన్న రాళ్ల వలె ఉండబోతున్నాం. రత్నం ఉండబోతున్నాం. గ్రహించాలి. ఇప్పుడు ఎట్లుంటాం మనం? కిరీటమందలి రత్నములే ఉంటాం. రెండవ రాకడ తర్వాత నూతన యెరూషలేములో, నూతన భూమిలో లేక నూతన లోకములో మనం ఎట్లుంటామంటే ప్రధాన యాజకుడిగా ఉన్న యేసుక్రీస్తు లోపల హృదయంలో మనము భద్రపరచబడతాం. దేవునికి స్తోత్రం. గొప్ప సంగతులు ఉన్నాయి బైబిల్. నాకు వివరించడానికి ఇంత సింపుల్గా వివరించలేదు. జాగ్రత్తగా గ్రహిస్తే తప్ప గ్రహించలేము. కనుక ఒక మాట అన్నాడంటే ఆయన ఎట్లుంటారన్నాడు? యెహోవా దేశంలో అంటే పరలోకంలో. యెహోవా దేశం అంటే పరలోకంలో ఎట్లుంటాం? కిరీటమందలి ఆలోచన. ఈ దేవుని బిడ్డలారా, రత్నంగా ఉంటే రేపు ఉదయంలో మనం ఎట్లుంటాం? ఆయన ప్రధాన యాజకుడిగా, నిరంతరం ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ఆయన హృదయంలో మనం భద్రపరచబడుతున్నాం. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం అందరూ మోకరించి 2 చేతులెత్తి స్తోత్రములు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. చక్కని చేతులెత్తి స్తోత్రములు చెల్లిస్తామండి. గొప్ప ఆధిక్యత, గొప్ప మహిమ ప్రభు మనకి ఇయ్యాలని ఇష్టపడుచుండగా ఆయన కిరీటం, ఆయన మహిమ కిరీటములో యెహోవా దేశములో, పరలోకములో, పరలోక రాజ్యములో, పరలోక మహిమలో ఆయన కిరీటములో విలువైన రత్నముల వలె మనం ఉంచాలని ప్రభు ఇష్టపడుచుండగా సెరాఫుల వలె, దేవదూతల వలె ఆయన కిరీటములు, ఆయన మహిమలో మనల్ని విలువైన రత్నముల వలె, జ్యువెల్స్, డైమండ్స్ వలె మనం ఉంచాలని ఇష్టపడుచుండగా ఆ యోగ్యతలో ముందుకు సాగిపోదామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృత భూమి, కృత ఆకాశములో హల్లెలూయా ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు వారు ఓ హల్లెలూయా స్తోత్రం ఉంచుండగా ఆయన ఎఫోదులో, ఆయన రొమ్ములో ఓ స్తోత్రం, ఆ బంగారు పతకములో, ఆయన రొమ్ములో మనం విలువైన రక్తములు వలె ప్రభు ఉంచుకోవాలని ఇష్టపడుచుండగా స్తోత్రములు చెల్లిస్తాము. యోగ్యతను కాపాడుకుందాము. మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన మహిమ, మనకిచ్చిన పిలుపుని కాపాడుకుందామని స్తోత్రములు. జీవవాక్యముని చేత పట్టుకొని ఈ లోకములో జీవవాక్యముని చేత పట్టుకొని ఈ లోకములు జ్యోతుల వలె ప్రకాశిస్తాము. 2 చేతులు పైకెత్తి స్తోత్రములు చెల్లించు. యేసయ్య నీకో
కోసం నేను మండుచు ప్రకాశిస్తున్న దీపం వలె ఉండాలి నాయనా. నీ మహిమను కలిగి ఉండాలి ప్రభా. ఈ లోకములో ప్రకాశించాలి నాయనా. పరలోక రాజ్యంలో నీ యొక్క కిరీటంలో రత్నం వలె ఉండాలి నాయనా. నిత్యత్వములో అయ్యా ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ఎఫోదు మీద ఆ పథకములోనైనా ఆ మేర ప్రభా తండ్రి పరిశుద్ధుడా నీ రొమ్ములోనైనా నీ హృదయములోనైనా రత్నం వలె ఉండాలి ప్రభా. రెండు చేతులకి స్తోత్రములు చెల్లిస్తాము. గొప్ప ఆధిక్యత శరాఫుడికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇస్తుండగా ఓ స్తోత్రం. ఆ యోగ్యతలో ఆ పరిశుద్ధతలో హల్లెలూయా స్తోత్రము ఆధిక్యత కాపాడుకుంటూ స్తోత్రము ముందుకు సాగిపోదాము. రెండు చేతులకి ప్రభువును స్తుతించు రాజులైన యాజకులుగా చెల్లించు. మనమందరము రాజులని యాజకులుగా పోతున్నాం కాబట్టి ఓ దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనాంగము, ప్రభు ఏర్పరచుకున్న ప్రజలు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయని నిమిత్తము రాజులని యాజకులుగా మనం ఉంటుండగా ఆ పవిత్రత కాపాడుకుందాము. హల్లెలూయా ఆధిక్యత కాపాడుకుందాము. రక్షణ కాపాడుకుందాము. దేవుడిచ్చిన మహిమని కాపాడుకుందాము. ప్రభు ఇచ్చిన పిలుపులో ముందుకు సాగిపోదాం. చేతులెత్తి మన తీర్మానం ప్రభు చూపిద్దాం. రెండు చేతులెత్తి నీ తీర్మానం ప్రభు చూపించు. చేతులు హస్తాలెత్తి నీ తీర్మానం ప్రభు చూపించు. ప్రభుని స్తుతించు. థ్యాంక్ యూ లార్డ్. రాజులని యాజకులుగా ప్రభుని స్తుతిస్తాము. రాజులని యాజకులుగా ప్రభువు మహిమపరచు. పెద్ద స్వరముతో మహిమపరచు. దేవుడిచ్చే మహిమతో నింపబడు. స్తోత్రం.
ఈ రాత్రికాల సమయంలో స్తోత్ర ప్రైజ్ ద లార్డ్ దేవుని మహిమ